పార్టీ కార్యకర్తలకు మా ఎమ్మెల్యే గారికి అధ్యక్షుల వారికి రాంబాబు ఇది మామ అల్లుల సంబంధం అంటే గుర్తు చేసుకుంటే బాధ అనిపిస్తుంది. ముక్కు మీద కోపం ఉన్న వ్యక్తే కానీ ప్రేమ గల వ్యక్తి. ఆయన దగ్గరికి రాలేదనే కోపం కానీ ఆయన దగ్గర రాగానే ఇమీడియట్గా ప్రేమ చూపిస్తాడు. ఎందుకంటే 2016లో నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా అనుబంధం ఉంది వారితో. మామ అల్లుళ్ళు ప్రతి విషయంలో మేము కొట్టుకునేవాళ్ళం, అంటే ప్రేమపూర్వకంగానే. ప్రతి ఆయన ఒకటి అంటే నేను ఒకటి అనేది. కానీ ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. నిజంగా కూడా వారి ఈరోజు మన మధ్యలో లేకపోవడం నిజంగా కూడా బాధాకరం. ఎందుకంటే స్టేషన్ కనుపూర్కి ఒక పెద్ద దిక్కు, ఒక పెద్దన్న కడియం శ్రీహరి గారికి మంచి మిత్రులు, ఆప్తులు. వారు కూడా అన్నాన్ని పిలిచిన ఏకైక వ్యక్తి నేను చూసింది నరేందర్ రెడ్డి గారిని. తప్పకుండా ఇది బాధాకర సిచ్యువేషన్. బట్ రాంబాబు గారు ఒక సూచన చేసినారు, ఈ వారు లేకున్నా కూడా మన మధ్యలో ఉన్నట్టు ఉండాలంటే ప్రతి ఫ్లెక్సీలో, ఇక్కడ స్టేషన్ కన్పూర్లో పెట్టే ప్రతి ఫ్లెక్సీలో కూడా నరేందర్ రెడ్డి గారి ఫోటో ఉండే విధంగా చూడాలని చెప్పాను. చాలా మంచి సూచన. తప్పకుండా అందరం ఫాలో అయితే బాగుంటుందని చెప్పి అనుకుంటే ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ సలహా సూచనలు అడిగితే కుండ బద్దలు కొట్టేటట్టు చెప్పే నాయకుడు. నాకు 1981 నుంచి పరిచయం. ఎప్పటికీ ఏ పార్టీలో ఉన్నా కూడా వారితో అప్పుడప్పుడు గంట ముచ్చట పెట్టేది, ఫోన్లలో వాదించుకునేది. ఎప్పుడు కూడా ఆయన తప్పును తప్పుకునే నాయకుడు. ముఖ్యంగా వారు నమ్ముకున్న నాయకుడు. మొదటి నుండి కడియం శ్రీహరి గారి శిష్యుడు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనసులో ఏది ఉన్నా ఒప్పుకోవాల్సిందే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడన్నా నేను కడియం శ్రీహరి గారితో పంచాయతీ పెట్టుకోవాలనుకుంటే నేను ఆయనతో పంచాయతీ పెట్టుకుంటుంది. అన్న ఏందన్నా అని. ఈ కార్యక్రమం నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, వాళ్ళకన్నా గణపురం వాస్తవ్యులు వాళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళైనా కూడా దగ్గర ఉండి, ఎందుకంటే ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా ముచ్చట పెట్టేవాడు. కాబట్టి అన్ని సంబంధాలు కలిగిన వాడు కాబట్టి, అన్ని అనుభవాలు కలిగిన కాబట్టి వారు ఒకే నాయకుని నమ్ముకున్నారు, ఒకే పార్టీని నమ్ముకున్నాడు. వారు ఎటు మారితే అటు పోయిండు. ఆ నాయకుని వెంబడి ఉన్నారు. ఇవాళ రేపు భార్యాభర్తలు కూడా చాలా ఎక్కువ కాలం కలిసి ఉంటే పంచాలు పెట్టుకుంటారు. కానీ ఆయన ఒకనాడు కూడా విభేదాలు లేకుండా వారి వెంబడి ఉన్నారు. నిజంగా అంత పటిష్టంగా, అంటే ఒకటే దిక్కు అట్లా ఉన్న ఈ రోజులలో తక్కువ వృద్ధులని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలా ఒక నాయకుని పట్టుకొని ఉంటే చిరకాలంగా లాభం జరుగుతుందనే నమ్మకంతో సిద్ధాంతరంగా ఏదైనా వారు నమ్ముకొని ఉన్నారు. నిజంగా వారు కూడా నరేందర్ రెడ్డి గారికి ఎన్నడూ లేని విధంగా వారు మర్యాదపూర్వకంగా ఉండేవాడు.
ఏది వచ్చినా వారికి చెప్పిన తర్వాతనే చెప్పేవారు. నిజంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిజంగా వారికి మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా ఒక బంధువుగా నేను సార్ నా గురువు, నేను చాలా స్టూడెంట్ సార్కు వారికి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు మన జిల్లా అధ్యక్షురాలు ధన్యవంతి గారు ఉన్నారు, అదేవిధంగా గ్రంథాలయం చైర్మన్ గారు ఉన్నారు, జనగాం చైర్మన్ గారు ఉన్నారు, అదేవిధంగా కనపురం చైర్మన్ గారు ఉన్నారు, అదేవిధంగా మండల పార్టీ కాంగ్రెస్ సార్ కోసం వారికి సపోర్ట్ ఉంటూ పనిచేస్తూ తన సొంత లాభం చూడకుండా పార్టీ కోసమే బతికారు. అందరు కూడా వారి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. నాకు కూడా కొంత అనుభవం ఉంది వారితో. అలాంటి వ్యక్తి ఉండడం అనేది చాలా తక్కువ. మరి ప్రతి వ్యక్తి చనిపోక తప్పదు. అయినప్పటికీ కూడా వారి ఆశయాలను, ఆలోచనలు మనము ముందుకు తీసుకెళ్ళి వారు ఏదైతే పార్టీలో ఉండి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి అందరికీ మంచి నాయకులుగా తీర్చిదిద్దాలనే ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వారికి ముందుకు తీసుకెళ్లాలని, ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనకు ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా మంచి పేరున్నది. ఎలాంటి స్వార్థం లేని రాజకీయం చేశారు. నాయకత్వం వారిది. కాబట్టి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం, మంచి జరగాలని చెప్పేసి ఆశీర్వదించాలని ఆ దేవుని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో బాగా పంచుతున్నందుకు, నాకు ఈ అవకాశం వచ్చినందుకు రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నాకు అండగా నిలబడ్డ వ్యక్తి స్వర్గీయ చింతకుట్ల సురేందర్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు సురేందర్ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించేవాడు అంటే, ఆయన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హన్మకొండ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అదే కాలేజీలో నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో ఉండి క్లాస్ రిప్రజెంటేటివ్గా ఉండేవాడిని. ఆ రకంగా ఆ క్లాస్ రిప్రజెంటేటివ్కు ప్రెసిడెంట్కు మధ్యన ఉన్న సాన్నిధ్యంతో నేను రాజకీయాల్లోకి రాగానే శ్రేయర్ గారు మేమందరం ఉన్నాం, మీకు తోడుగా, మీరు ధైర్యంగా పనిచేయండి అని చెప్పి ప్రోత్సహించిన వ్యక్తి సురేందర్ రెడ్డి గారు. అంటే 1987 నుండి 2026 వరకు దాదాపుగా 40 సంవత్సరాలుగా ఆ కుటుంబం రాజకీయాలలో నాకు తోడుగా, నీడగా, అండగా ఉన్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 1-2 సందర్భాలలో చిన్న చిన్న అభిప్రాయ భేదాల వలన కొన్ని రోజులు దూరంగా ఉన్నా, ఆ తర్వాత మళ్ళీ అందరం కూడా కలిసి పనిచేయడం జరిగింది. నా రాజకీయ స్థిరత్వానికి కానీ, ఎదుగుదలకు కానీ అటు సురేందర్ రెడ్డి గారు, ఆ తర్వాత నరేందర్ రెడ్డి గారు విశేషంగా కృషి చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకంగా చింతకుంట్ల నరేందర్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలి, స్టేషన్ గన్పూర్ గ్రామము కూడా అభివృద్ధి జరగాలి, మా గ్రామము, మా నియోజకవర్గము చాలా చాలా వెనుకబడి ఉంది అని ఆనాడు నేను 94 ఎమ్మెల్యే అయిన తర్వాత 10 సంవత్సరాలు దాదాపుగా మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మళ్ళీ మొన్న 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గంలో చేయవలసిన పనుల గురించి ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుకునేవాడు. మా స్టేషన్ గన్పూర్కు 100 బెడ్ హాస్పిటల్ కావాలి, లేదు మనకు 100 బెడ్ హాస్పిటల్ వచ్చే పరిస్థితి లేదు, జనగామ వరంగల్ మధ్యన ఉన్నాము, అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది, టీచింగ్ హాస్పిటల్ ఉన్నది, ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది, టీచింగ్ హాస్పిటల్ ఉన్నది, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు 100 బెడ్ హాస్పిటల్ ఇవ్వని అంటున్నారు అంటే, లేదు మీ పలుకుబడిని ఉపయోగించి 100 బెడ్ హాస్పిటల్ కన్పూర్ తీసుకురావాలి అంటే
ఒకరోజు పొద్దున్నే పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి టెక్నికాలిటీస్లోకి వెళ్ళకుండా ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అన్నిటిబెడ్ హాస్పిటల్ లేదు కాబట్టి మాకు కావాలి అంటే ముఖ్యమంత్రి గారు మనకు అన్నిటిబెడ్ హాస్పిటల్ ఇచ్చారు. దానికి కారణము నరేందర్ రెడ్డి గారు చెప్పడం లేదని సందేహం. అదేవిధంగా ఒకరోజు మన కన్పూర్లో అన్ని కార్యాలయాలు ఒకే దగ్గర ఉండే విధంగా మనం ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందని ఒక సలహా ఇచ్చాడు. నేను ఆ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ గజ్వేల్లో చూశాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ చేసి దాంట్లో అన్ని ఆఫీసులు ఒక దగ్గరే ఒక హబ్ లాగా కట్టాడు. దాన్ని చూసి మనం కూడా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టాలి అని ఆలోచన చేస్తే గన్పూర్ హెడ్ క్వార్టర్లో ఉన్న 16 కార్యాలయాలు, పంచాయతీరాజ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ కావచ్చు, ఇంకా అనేక కార్యాలయాలు అవుతున్నాయి. అవన్నీ కూడా ఒకే దగ్గర ఉండే విధంగా ఇవాళ బ్రహ్మాండంగా 26 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ బిల్డింగ్ మనము నిర్మాణం చేసుకుంటున్నాం. మిమ్మల్ని కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిగా పనిచేసి కూడా గన్పూర్కు ఒక డిగ్రీ కాలేజ్ తెలియదని అపవాదు మీ మీద ఉన్నది. ఈ అపవాదు దొరకాలి అంటే మేము తప్పకుండా డిగ్రీ కాలేజ్ తీసుకురావాలని చెప్పి నా వెంట అడిగితే ఆ డిగ్రీ కాలేజ్ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు గత సంవత్సరం నుంచి డిగ్రీ కాలేజ్ కూడా గన్పూర్లో అంటే శివుడిపల్లి జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నారు. ఆ రకంగా గన్పూర్ను పోయిన ప్రభుత్వం మున్సిపాలిటీ చేయలేదు. అప్పుడున్న వాళ్ళు మేము చెప్పినా కూడా సరిగా పట్టించుకోలేదు. మీరు గన్పూర్ మున్సిపాలిటీని చేయాలని చెప్పి ఇవాళ గన్పూరు, చాగలు, శివుడిపల్లి 3 గ్రామాలను కలుపుకొని చక్కగా మనం మున్సిపాలిటీ చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో గన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్ల రూపాయల నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ మున్సిపాలిటీకి మొన్న ఎన్నికలు జరిగితే ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ జెండా ఈ మున్సిపాలిటీ మీద ఎగరాలి, తాటికొండ వినయ్ కుమార్ గారు చైర్మన్ కావాలి అనే ఒక పట్టుదలతోని పనిచేసిన వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. ఇవాళ వారు చెప్పిన అన్ని పనులు దాదాపుగా మంజూరైనవి. అవి వివిధ దశల్లో జరుగుతున్నాయి. కానీ ఈ సమయంలో జరుగుతున్న అభివృద్ధిని, వాటి ఫలితాలను అందుకోకముందే నరేందర్ రెడ్డి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. 40 సంవత్సరాల సాన్నిధ్యం మాట కొంచెం కరుకుగా ఉంటుంది, వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆయన బయట నుంచి వచ్చేటప్పుడు మీరు అందరూ అనుకుంటారు పోతురుడిగా కడియం శ్రీతో కొట్లాట అవుతుంది, గొడవ అవుతుందని మీరు అనుకుంటారు. నన్ను చూడ చల్లగా వచ్చి ముందర కూర్చుని అంతే, ఏం మాట్లాడిపోయి ఏం నరేందర్ ఏం సంగతి చాలా అంటున్నారు, అది కావాలి ఏది కావాలో చెప్పు మాట్లాడదాంతోనే విషయం ఏదో చెప్పానంటే చెప్పేది. సార్ ఇట్లా ఉన్నది, మాకు గన్పూర్కి ఇది కావాలి, అది కావాలి. పల్లెలలో పనులు అయితేనే పట్టణంలో పనులు అయితే లేవు అంటే నేను మీ పట్టణంలోనే పనులు బాగా అయితే చేపించే బాధ్యత నాది, తొందరపడుతుందని చెప్పి. మనసులో ఏమి ఉండేది కాదు, మాట మాత్రం కొంచెము పుట్టొచ్చినట్టు ఉండేది, కొంచెం కరెక్ట్గా ఉండేది, బాధ పడ్డట్టు అనిపించేది, అరే ఇట్లా మాట్లాడారు. కానీ మనసులో ఏమి ఉండేది కాదు. అలాంటి మంచి మనిషి మన నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఆర్నిషాలు ఆలోచించిన వ్యక్తి, మన గన్పూర్ అభివృద్ధి కొరకు ఆర్నిషాలు ఆలోచించిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడము చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి భగవంతుడు శాంతిని ప్రసాదించాలని, వారి కుటుంబానికి మనందరి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ వచ్చే రోజుల్లో కూడా ఆ కుటుంబానికి అండగా మనందరం కూడా నిలబడదామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినీయంగా నేను తెలియజేసుకుంటూ, ఈ సంతాప సభకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నరేందర్ రెడ్డి గారి ఫోటో దగ్గరికి వచ్చి పూలు అర్పించి
నివాళులు చెల్లించవలసిందిగా కోరుకుంటూ దీని తర్వాత అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.